హాయ్ అండి, నమస్తే అందరికీ. మీరు చూస్తున్నారు మనీ కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే పిల్లల లంచ్ బాక్స్ స్పెషల్ వీడియో చేస్తున్నాను చూడండి. పొటాటో రైస్ అయితే చేస్తున్నానండి. పొటాటో రైస్ అయితే ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో పోపు దినుసులు వేసుకున్నానండి. చూసారా, ఇలా పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, మినపప్పు అయితే వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని అయితే వేస్తున్నాను. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుని ఇందులోనే కొంచెం పసుపు అలాగే తగినంత కారం కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా సింపుల్గా అంటే సిమ్లో పెట్టి చేసుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది అన్నమాట. పొటాటో అయితే ఇలా కారం కూడా మంచిగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఒక 10 minutes కుక్ చేసుకుంటే పొటాటో అయితే చక్కగా రెడీ అవుతుందండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నా గొంతును అడ్జస్ట్ అవ్వండి, గొంతు అయితే బాగాలేదండి. ఇంకా చూసారా, ఒకసారి అయితే చూస్తున్నాను చూడండి. పొటాటో అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకుని నేనైతే ముందుగా రైస్ కుక్ చేసి పెట్టుకున్నానండి. ఆ రైస్ని అయితే ఇందులో వేసేసి చక్కగా ఫ్రై చేసుకుని ఇంకా రైస్తో కూడా మిక్స్ చేసేసుకుని ఒక 10 minutes అలా సిమ్లో ఫ్రై అవనివ్వాలండి. అంటే ముక్కలన్నీ పొటాటో అంతా ఈ రైస్కి పట్టేటట్టుగా కలుపుకోవాలన్నమాట. సింపుల్గా అయిపోతుంది, ఇంతేనండి. ఫైనల్గా అయితే ఇంకా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే. నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇప్పటికే నా వీడియో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.